హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆద్య సద్విక. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఒక చక్కటి కథ అయిన న్యాయమైన తీర్పు అనే కథని తెలుసుకుందాం. మన కథలో ముఖ్య పాత్రలు అక్బర్, బీర్బల్, అలాగే ఒక యువకుడు, ఒక వృద్ధుడు. ఇంకా కథను మొదలు పెడదాం. అక్బర్ చక్రవర్తి ఒకనాడు సభను ఉద్దేశించి మన న్యాయ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది కదా అని అడిగాడు. బ్రహ్మాండంగా పనిచేస్తుంది ప్రభు. మన న్యాయమూర్తులు న్యాయశాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించినవారు, నిజాయితీపరులు, పక్షపాతం లేనివారు, ఏ సమస్యనైనా అప్పటికప్పుడే పరిష్కరించాలనే శ్రద్ధ కలవారు అన్నాడు ఒక సభికుడు. మన చట్టాలు న్యాయమైనవి, చట్టం ముందు అందరూ సమానులే అన్నాడు మరొక సభికుడు. తదుపరి సభికులు కూడా అదే అభిప్రాయాన్ని వెళ్ళబరిచారు. కానీ ఒక్క బీర్బల్ మాత్రం మౌనంగా ఊరుకున్నాడు. దానిని గమనించిన అక్బర్, బీర్బల్, నా పాలనలో న్యాయ వ్యవస్థ సంతృప్తికరంగా లేదని నువ్వు భావిస్తున్నావా అని ప్రశ్నించాడు. బీర్బల్ కనుబొమ్మలు ముడిచి, అలా భావించే వాణ్ణి కాదు గాని కేవలం మంచి చట్టాలు, న్యాయమూర్తులు ఉన్నంత మాత్రాన న్యాయ వ్యవస్థ సజావుగా సాగుతుందని చెప్పలేము కదా ప్రభు అన్నాడు బీర్బల్ వినయంగా. అంతలో ఒక భటుడు సభలోకి వచ్చి చక్రవర్తికి నమస్కరించాడు. ఒక వృద్ధుడు, ఒక యువకుడు న్యాయం కోరి తమ దర్శనం కోసం వచ్చారు ప్రభు అన్నాడు. అలాగా, సభకు తీసుకురా అని ఆజ్ఞాపించాడు చక్రవర్తి. తిరిగి వెళ్ళిన భటుడు కొంతసేపటికి ఒక వృద్ధుణ్ణి, ఒక యువకుణ్ణి వెంటబెట్టుకుని వచ్చాడు. నెరిసిన గెడ్డంతో, ముడతలు పడ్డ చర్మంతో ఉన్న ఆ వృద్ధుడి కళ్ళు మాత్రం జ్ఞానంతో మెరుస్తున్నాయి. యువకుడు ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. ఇద్దరు చక్రవర్తికి సలాం చేశారు. ఎవరు మీరు? ఏ పని మీద వచ్చారు అని అడిగాడు చక్రవర్తి. ప్రభు, నా పేరు అబ్దుల్ రెహమాన్. యువకులకు చట్టం బోధించడం నా వృత్తి. అందుకు వారు చెల్లించే డబ్బుతో జీవనయాత్ర సాగిస్తున్నాను అని వృద్ధుడు చెప్పాడు. మరి ఇప్పుడు నీకు వచ్చిన కష్టం ఏమిటి అని చక్రవర్తి అడిగాడు. నేను ప్రమోద్ అనే ఈ యువకుడికి చట్టం బోధించాను. ఇతడు వచ్చి చట్టం బోధించమని అడిగినప్పుడు నాకు చెల్లించవలసిన డబ్బు గురించి చెప్పాను. నెలకు 3 మొహరీలు పుచ్చుకుంటాను. 1 సంవత్సరం పాటు విద్యా బోధన కొనసాగుతుంది. ఇతడు నిరుపేద అని, పైకం చెల్లించలేనని చెప్పాడు. నేను ఇతడిపై జాలిపడి, మొదట నేను విద్య నేర్పుతాను, విద్య ముగించుకుని మొదటి గెలుపు పొందాక నాకు చేరవలసిన 36 మొహరీలు చెల్లించవలసిందిగా కోరాను. అందుకు ఇతడు అంగీకరించాడు. చట్టం బోధించాను. చాలా తెలివైన వాడు గనుక చట్టంలో సూక్ష్మ అంశాలన్నిటినీ సులభంగా గ్రహించగలిగాడు. ఇతన్ని చూసి నేనెంతో గర్వపడ్డాను. మంచి న్యాయవాది కాగలడని సంబరపడ్డాను. విద్య పూర్తి చేసి మొదటి గెలుపు పొందిన వెంటనే నాకు చెల్లించవలసిన మొత్తాన్ని చెల్లించగలడని ఆశపడ్డాను అని వృద్ధుడు చెప్పాడు. ఇప్పుడు చెల్లించడానికి నిరాకరిస్తున్నాడు అంతే కదా అని చక్రవర్తి అడిగాడు. లేదు ప్రభు, చెల్లించడానికి నిరాకరించడం లేదు. మొదటి గెలుపు వచ్చినప్పుడు చెల్లిస్తానని చెబుతున్నాడు. అది ఎన్నటికీ జరగదేమో అని నా భయం అన్నాడు వృద్ధుడు. అవునా, ఎందుకు అని అడిగాడు చక్రవర్తి ఆతృతగా. ఇప్పుడు న్యాయవాది వృత్తి చేపట్టనంటున్నాడు. ఇతడు వాదిస్తే తప్ప గెలుపు పొందలేడు. గెలుపు పొందితే తప్ప నాకు రావాల్సిన మొత్తం రాదు అన్నాడు వృద్ధుడు విచారంగా. చక్రవర్తి యువకుడికి చూసి, ఆయన నీకు చట్టం బోధించాడా అని అడిగాడు. అవును ప్రభు అని జవాబిచ్చాడు యువకుడు. చట్టం నేర్చుకున్న నాళ్ళు నువ్వు డబ్బు చెల్లించలేదు అవునా? అవును ప్రభు అని అన్నాడు యువకుడు. ఇప్పుడు తొలి గెలుపు పొందిన తరువాత మొత్తాన్ని ఆయనకు చెల్లించవచ్చు కదా అని చక్రవర్తి చెప్పాడు. నిజమే ప్రభు, చెల్లించవచ్చు. అయితే న్యాయవాద వృత్తిని చేపట్టే ఉద్దేశం నాకు లేదు ప్రభు అని అన్నాడు యువకుడు. ఎందుకని అడిగాడు చక్రవర్తి. ఇటీవల సంపన్నుడైన మా పేద తండ్రి మరణించాడు. ఆయనకు బోలెడు పొలాలు, పళ్ళు తోటలు ఉన్నాయి. ఆయనకు సంతానం లేదు గనక ఆయన ఆస్తి మొత్తం నాకు సంక్రమించింది. ఇప్పుడు నేను ధనవంతుణ్ణి. న్యాయవాద వృత్తి చేపట్టవలసిన అవసరం నాకు లేదు. త్వరలో నేను మా పెదనాన్న ఇంటికి వెళుతున్నాను అన్నాడు యువకుడు. నువ్వు తొలి గెలుపు పొందితే గాని చట్టం నేర్పిన గురువుకు చెల్లించవలసిన పైకం చెల్లించవు కదా అని అన్నాడు చక్రవర్తి. అది మేము ఏర్పరచుకున్న ఒప్పందం ప్రభు అన్నాడు యువకుడు. అది నిజమా అంటూ చక్రవర్తి వృద్ధుడిని కేసి చూశాడు. అవును ప్రభు అన్నాడు వృద్ధుడు నెమ్మదిగా.
మరి ఆ యువకుడి మీద మేమెలా చర్య తీసుకోగలం, నీకెలా సాయపడగలం అన్నాడు చక్రవర్తి. చక్రవర్తి ఏం చేయడానికి తోచడం లేదు. ప్రభు అన్నాడు యువకుడు. ఏమిటి అన్నాడు చక్రవర్తి. నేను న్యాయవాద వృత్తిని చేపట్టి తొలి గెలుపు పొందిన మరుక్షణమే మా గురువుగారికి చెల్లించవలసిన సొమ్మును తప్పక చెల్లిస్తాను అని అన్నాడు యువకుడు. ఆయన మంచివారు, చట్టం బోధించడంలో నిపుణులు. ఆయన కారణంగానే నాకు ఈ మాత్రం చట్టం పరిజ్ఞానం కలిగింది. చట్టం ఎలా పనిచేస్తుందో నాకు బాగా తెలుసు అన్నాడు యువకుడు. చక్రవర్తికి వృద్ధుడి పట్ల సానుభూతి కలిగి, అయితే వృద్ధుడికి కావలసింది సానుభూతి కాదు, నేర్పిన విద్యకు ప్రతిఫలం, రావాల్సిన డబ్బు. దానికి ఆ యువకుడు నుంచి వసూలు చేసే మార్గం చక్రవర్తికి అంతుబట్టడం లేదు. ఆయన సభికుల కేసు చూశాడు. పెద్ద ఆయన వేచి ఉండక తప్పట్టలేదు. యువకుడు తొలి గెలుపు పొందినప్పుడే వృద్ధుడుకు చెల్లించవలసిన పైకం ముట్ట చెప్పగలడు అన్నాడు సభికులలో ఒకడు. అదే న్యాయసమ్మతం అన్నారు మిగిలిన సభ్యులు. యువకుడు చెప్పడం నిజమే. అతడు తన తొలి గెలుపు పొందేంతవరకు చెల్లించవలసిన అవసరం లేదు అన్నాడు బీర్బల్ యువకుడితో. యువకుడు నవ్వుతూ చూస్తూ చిన్నగా ముసలివాడి వైపు చూసి నవ్వాడు. తనకు చెందవలసిన డబ్బు తప్పక ముట్టుతుందన్న నమ్మకంతో వచ్చిన వృద్ధుడికి ఆశ పోయింది. నీకు డబ్బు ముట్టాలి నిజమే, అయినా నువ్వు చేసుకున్న ఒప్పందం ప్రకారం యువకుడితో తొలి గెలుపు పొందేంతవరకు ఆగక తప్పదు అన్నాడు చక్రవర్తి. ఆ మాట విని వృద్ధుడు కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. తను చేయగలిగిందేమీ లేక మౌనంగా ఉండిపోయాడు. యువకుడు వృద్ధుడి కేసి హేళనగా చూసి చక్రవర్తి కేసి తిరిగి చూసి, కృతజ్ఞతలు ప్రభు, న్యాయం నా పక్షంలో ఉందని, ప్రభువులు తప్పక న్యాయం తీర్పునివ్వగలరని నాకు ముందే తెలుసు అన్నాడు. ఆ తర్వాత ఆ ఇద్దరు చక్రవర్తికి నమస్కరించి సభ నుంచి వెలుపలికి నడువసాగారు. ఒక్క నిమిషం అన్న బీర్బల్ కంఠస్వరం విని యువకుడు తిరిగి చూశాడు. కానీ వృద్ధుడు అలాగే నిలబడ్డాడు. నీ మొదటి గెలుపు పొందగానే గురువుగారికి చెల్లించవలసిన మొత్తాన్ని చెల్లిస్తానని మాట ఇచ్చావు కదా అన్నాడు బీర్బల్. అవును, తప్పక ఆ మాట నిలుపుకుంటాను అని బదులిచ్చాడు యువకుడు. బావుంది, ఇప్పుడు నువ్వు రాజ్యసభలో నీ మొదటి గెలుపుని పొందావు కాబట్టి అని అంటూ అర్ధాంతరంగా ఆగాడు బీర్బల్. ఆ మాటకు ఉలిక్కిపడ్డ యువకుడు గురువుకు అనుకున్న మొత్తం చెల్లించక తప్పదు అని గ్రహించాడు. వృద్ధుడు బీర్బల్కు చక్రవర్తికి న్యాయమైన తీర్పుని అందించినందుకు కృతజ్ఞతలు చెప్పాడు. అద్భుతంగా చెప్పావు బీర్బల్ అంటూ సింహాసనం పైనుండి లేచి అక్బర్ చక్రవర్తి బీర్బల్ను ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. కథ నచ్చింది కదా? ఈరోజు ఈ కథతో ముగించి రేపటికి మరొక కథతో కలుద్దాం. మీ సపోర్ట్ని నాకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్తో తెలియజేయగలరు. వీడియో నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్న క్యూఆర్ కోడ్కి 2 రూపీస్ని డొనేట్ చేయగలరు. థ్యాంక్ యూ.